వరంగల్ జిల్లా నర్సంపేటలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 24వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పెండెం శివానంద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని, తనను గెలిపిస్తే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, నల్లాలు, వీధి దీపాలు పనిచేయక వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిష్కరించడానికి కృషి చేస్తానని, అన్నివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. 24వ డివిజన్ అభ్యర్థిగా నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. చాలా బ్రహ్మరథం పడుతున్నారు. అందరూ కూడా నన్ను చాలా వరకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వివక్షత ఎక్కువైపోయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివక్షతకు గురైతున్నాము మేము గతంలో ఉన్నటువంటి నాయకుల వల్ల అని చెప్తున్నారు. అలాగే మాకు ఉన్నటువంటి ఏదైనా పని జరగాలని అంటే పనికి మాత్రం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటేనే పని చేసి పెట్టేటువంటి వ్యవస్థని ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు. అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇంటింటికి ప్రచారం లోపల భాగంగానే ప్రతి ఒక్కరు కూడా వారి వారి సమస్యలను చెప్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది. మెయిన్ సమస్యలు అని అంటే డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు. డ్రైనేజీ పోస్తే ఆ గతంలో ఉన్నటువంటి డ్రైనేజీని తీసే క్రమం లోపల ఉన్న గద్దెలు తీయాలంటే మాత్రం మూల్యం చెల్లించాల్సి వచ్చిందని వాళ్ళు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం చెప్పారు. అంతేకాకుండా వాటర్ సమస్య మెయిన్ గా చాలా చోట్ల నీళ్లు సరిగ్గా రావటం లేదని చెప్పేసి, నల్లలు కూడా సరిగ్గా రావటం లేదని, కరెంట్లు, లైటింగ్ వ్యవస్థ కూడా పోయినాక కూడా మళ్ళీ అలాగే పోతున్నాయని అనేటువంటి వ్యవస్థ చాలా మంది చెప్తున్నారు. అడుగా అభ్యర్థిగా గౌరవనీయులు పెండెం మనం శివానంద్ గారిని గెలిపించాలని కోరుకుంటూ, అభివృద్ధి అయినా ఏదైనా మంచికైనా చెడుకైనా తోడు ఉంటాడని ఒక చదువుకున్న వ్యక్తిని అని మేము క్యాండిడేట్ తీసుకొని పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరికీ నమస్కారం చేసేది ఏంటంటే, ఎప్పుడు ఏ రాత్రి ఉన్నా కూడా తల్లి కొడుకులు మాత్రం ఎప్పుడు సేవ చేసేదానికి 24 గంటలు ఇంటి ముందు వెయిటింగ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.